కొనే వాళ్ళకి ఒక్క రిక్వెస్ట్, ఒక్క మాట, దయచేసి ఎలాంటి నెగిటివ్ వీడియోస్ కానీ లేకపోతే నెగిటివ్ కామెంట్స్ కానీ మీరు ఏమైనా చూస్తే నాకు షేర్ చేయడం ఆపేయండి. వద్దు. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు అన్నీ పంపిస్తుంటే నేను అప్పటికప్పుడు చూడకపోవచ్చు. ఎక్కడో ఒక చోట చూడగానే నేను నిజంగా అప్సెట్ అవుతున్నాను. దయచేసి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసుకున్నా, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టుకున్నా కూడా అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూపిస్తుందే కానీ నా బిహేవియర్ని కానీ నా యాటిట్యూడ్ని కాదు. వాళ్ళు ఎవడో ఎక్కడో కూర్చొని వాగడం వల్ల నా బిహేవియర్. అంత పనిపాట లేకుండా కూర్చున్నారా మీరందరూ? అంత పనిపాట లేకుండా కూర్చున్నారా? నాకు అర్థం కావట్లేదు. అండ్ ఐ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ నోట్. కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పడం జరిగింది, దట్ ఒక సిచ్యుయేషన్లో ప్రాబ్లంలో ఉన్నప్పుడు తనుజకి కాల్ చేస్తే ఇమీడియట్గా ఒక కాల్ చేసి సెట్ చేసింది అనేసి. ఇదే తనుజ ఒక కాల్ చేసింది ఎవరికో తెలుసా? మీరు భజనలు చేస్తున్నారే పిఎస్ 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 అని, అదే పిఎస్కి. అదే పిఎస్ దగ్గరుండి నైట్ 1:30 వరకు కళ్యాణ్ బయలుదేరే వరకు కళ్యాణ్తో ఉండి తర్వాత బయలుదేరారు. అర్థమవుతుందా? కళ్యాణ్ కుకింగ్ షోలోకి వచ్చి ప్రతిసారి తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఇదే ఎంఎం తన జోరే కాదు కుకింగ్ అనేది, బట్ వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, ఎందుకు తక్కువ మార్క్స్ ఇస్తున్నారు, బట్ స్టిల్ ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ కదా అని మాట్లాడుకుంది కూడా అదే మీ భజన చేస్తున్న ఎంఎం. నాకు అర్థం కావట్లేదు ఎందుకా అనేసి. అండ్ ఎన్నో వీడియోస్ అవన్నీ చూస్తే ఓ ఇవన్నీ జరిగినాయా, సో ఇలా కూడా జరిగిందా అని. ఎందుకంటే మీరు అంతే మంచి వేలో ఒక ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది ఏంటా అనేది మీరు తీసుకొని మీరు క్రియేట్ చేసి మీ అంత టైం స్పెండ్ చేస్తున్నందుకు. బట్ నాకు యాక్చువల్లీ చెప్పడం ఇష్టం లేదు, బట్ చెప్పాల్సి వస్తుంది. దేనికి అనంటే కొంతమందికి అది నచ్చట్లేదేమో. సో కుదిరితే దయచేసి అది కూడా ఆపేయండి. అండ్ నా ఫ్యాన్స్కి, ముఖ్యంగా నా ఫ్యాన్స్కి, నన్ను ప్రేమించే వాళ్ళైనా నాకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకైనా నేను రిక్వెస్ట్గా బెగ్ చేస్తున్నాను, దయచేసి ఎవరి గురించి నెగటివ్గా కామెంట్ కానీ ఎడిట్ కానీ చెయ్యకండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ ఇప్పటికీ మీ అండ్ కళ్యాణ్ వి బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మాట్లాడుకుంటాం, ఏదైనా ఉన్నా షేర్ చేసుకుంటాం, అన్నీ ఉంటుంది. నాట్ ఓన్లీ విత్ మీ, నా ఫ్యామిలీతో కూడా, అందరితో కూడా. అయితే ఇప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మా అందరి ఇంట్లో కూడా బిగ్ బాస్ లాగా కెమెరా పెట్టేయాలి, దట్ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి. అప్పుడైనా ఆపుతారేమో. మ్యూచువల్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ముసుగులో ఉన్న మ్యూచువల్స్ గురించి మాట్లాడి ఇప్పటికి ఆల్రెడీ నా మైండ్ని పాడు చేసుకున్నాను. అండ్ ఈ లైవ్ మొత్తం నెగిటివ్గా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రేమతో మనకంటూ టైం స్పెండ్ చేసి మమ్మల్ని అభిమానిస్తూ ఎంతో అంత టైం తీసుకొని ఎడిటింగ్లు చేసి మన బాండింగ్ గురించి రాసి ఒక స్వీట్ మెమొరీ లాగా క్రియేట్ చేసిన కొంతమంది మ్యూచువల్స్కి ఐ సిన్సియర్లీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తాను. బికాజ్ మీ లవ్, మీ సపోర్ట్ అండ్ ఎన్నో వీడియోస్ అవన్నీ చూస్తే ఓ ఇవన్నీ జరిగినాయా, సో ఇలా కూడా జరిగిందా అని. ఎందుకంటే మీరు అంతే మంచి వేలో ఒక ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది ఏంటి అనేది మీరు తీసుకొని మీరు క్రియేట్ చేసి మీ అంత టైం స్పెండ్ చేసినందుకు. బట్ నాకు యాక్చువల్లీ చెప్పడం ఇష్టం లేదు, బట్ చెప్పాల్సి వస్తుంది. దేనికి అనంటే కొంతమందికి అది నచ్చట్లేదేమో. సో కుదిరితే దయచేసి అది కూడా ఆపేయండి. ఇన్ని రోజులు నేను పోస్ట్లో పెట్టేదాన్ని, ఈరోజు నేను లైవ్కి వచ్చి అడుగుతున్నా. ఎందుకంటే దిస్ ఈజ్ ఎవ్రీ వన్స్ లైఫ్, ఒక్కరిదే కాదు. ఒక్క దాని వల్ల